హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనపెట్టి పిల్ల. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వర్క్ అయితే చూసేద్దానండి. ఆల్ ఓవర్ వర్క్ అండి. ఇది చక్కటి ఫ్లవర్స్తో లీవ్స్తో వచ్చిందండి. వర్క్ అయితే వచ్చి మగ్గం లుక్లా ఉంటుందండి. ఇది నెక్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి. అందమైన ఫ్లవర్స్తో నెక్ అంతా కూడా ఓవరాల్గా కవర్ చేస్తూ వస్తుందండి వర్క్. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. వర్క్ ఎంత బాగుందో కదండి. మీకు నచ్చిందా వర్క్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్ వర్క్ అయితే ఇలా వచ్చిందండి. ఫ్రంట్ నెక్ చూడండి. ఫ్రంట్ నెక్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేసాం. అవుట్లైన్ చూసారు కదండి, కుట్టు చుట్టూరు వస్తుంది. నేను చాలా దగ్గర నుంచి జూమ్లో చూపిస్తున్నానండి వర్క్ క్లారిటీ ఎలాగుందనేది. పింక్ కలర్ వచ్చిన థ్రెడ్ చుట్టూ చూడండి, గ్రీన్ కలర్ అవుట్లైన్ వచ్చింది. అది ఎంత నీట్గా ఉందండి. ఫినిషింగ్ థ్రెడ్ కటింగ్ కానీ మన వర్క్ కూడా అలాగే ఉంటుందండి. క్వాలిటీ కానీ హ్యాండ్ వర్క్ అయితే ఇలా వచ్చిందండి. హాఫ్ హ్యాండ్ అడిగారు కస్టమర్. మీకు ఎల్బో కావాలంటే ఎల్బో వేసేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వర్క్ అయితే వేయడం అయితే జరుగుతుందండి. హ్యాండ్ వర్క్ కూడా చూసారు కదండి. హ్యాండ్కి కూడా అందంగా కట్ వర్క్తో అయితే డిజైన్ చేసామండి. ఇందులో ఎల్బో కావాలితే ఎల్బో, హాఫ్ కావాలితే హాఫ్, ఓన్లీ బార్డర్ కావాల్సిన కూడా వేసుకోవచ్చండి. మీ చాయిస్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి వర్క్ అయితే ప్లాన్ చేసుకోవచ్చండి. అది మీరు వేయించుకుని ఇక్కడ డిస్కస్ చేసుకుని మన దగ్గర కావాలితే మన దగ్గర, మీకు దగ్గరలో వేయించుకుంటే మీ దగ్గరలో కూడా వేయించుకోవచ్చండి. డిజైన్స్ అయితే మంచివి చూపిస్తున్నానండి నేను. మీకు ఏమైనా నచ్చితే యూజ్ అవుతాయి కదండి. నా దగ్గర కాకపోయినా మీ దగ్గరలో ఉన్న వర్క్స్తో వేయించుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ అయితే ఇంకోటి ఆల్ ఓవరే అండి. మిర్రర్ వచ్చింది ఇందులోని. కస్టమర్ చీర అయితే అలా వచ్చింది. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో శారీలో బ్లౌజ్ మీద వేసేసాను. మిర్రర్ వర్క్ అండి. చూడండి, మిర్రర్స్ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయి. ఫినిషింగ్ థ్రెడ్ కటింగ్ని పింక్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వర్క్ చేసామండి. యాంటిక్ గోల్డ్ని కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. బ్లూ మీద పింక్ వేసినప్పటికి ఎలాగైనా లుక్ అయితే బాగుంటుంది కదా. మిర్రర్ వర్క్ చూసారు కదండి. ఇప్పటిదాకా నేను మీకు మిర్రర్ వర్క్ చూపించలేదు కదా. మిర్రర్ వర్క్స్ చాలా చేశాను కానండి ఎప్పుడు షూట్ చేయలేదు. మీకు చూపిందామన్న ఉద్దేశంతో ఇదైతే షూట్ చేశానండి. ఎలా ఉందో చూసారా? వర్క్ చాలా బాగుంది కదండి. మీకు ఏ వర్క్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. లాస్ట్ వీడియో చూసి కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేశారండి. సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. హ్యాండ్ వర్క్ చూసారు కదా. ఈ కస్టమర్ ముందు ఆల్ ఓవర్ వేసాం కదండి. ఈవిడ ఒకరి గురించి ఆవిడ ఎప్పుడు ఆల్ ఓవర్లో హాఫ్ హ్యాండే చూసుకుంటారు. ఎల్బో కావాలితే ఎల్బో కూడా ఉందండి. ఇదే వర్క్. మిర్రర్ ఫినిషింగ్ చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. మిర్రర్ బయటకు వచ్చేయడం కానీ ఊడిపోవడం కానీ అటువంటిది ఉండదండి. స్టిఫ్నెస్ ఉంటుందండి మన వర్క్లో. వర్క్ ఫినిషింగ్ అలాగిస్తాం. ఇది బోట్ నెక్ స్టైల్ అండి. ఈ వర్క్ కూడా ఎలాగుందో చూడండి. పేస్టల్ షేడ్స్తో చేశానండి వర్క్. లైట్ గ్రీన్, పింక్, సిల్వర్ కాంబినేషన్స్తో అయితే వర్క్ డిజైన్ చేయబడలేదండి. బోట్ నెక్ అండి ఇది వర్క్. ఫ్రంట్ బ్యాక్ డ్రెస్కి కూడా వేసుకోవచ్చండి ఇదే వర్క్. మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఇది బ్లౌజ్కి అయితే డిజైన్ చేశానండి నేను. నెక్ కట్ వర్క్ చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ కట్స్ చూసారు కదండి ఎంత నీట్గా తిరిగినాయో. దగ్గర నుంచే కదండి చూపిస్తున్నాను. వర్క్ ఫినిషింగ్ నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్లో పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను. మీకు ఏది నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే నేను పిన్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే నేను ఇస్తానండి. హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా లైన్స్ తీసుకున్నానండి. బార్డర్ వచ్చేసి అలా వేసి లైన్స్ విడిగా బార్డర్ విడిగా వేసామండి వర్క్లోని. అది చెప్పాను కదండి, కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందని. హ్యాండ్కి లైన్స్ కావాలంటే లైన్స్, ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్, మీ చాయిస్. డిజైన్ను బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి. మీ బడ్జెట్ చెప్పి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి వర్క్ అనేది. ఇది ఇంకొక ఆల్ ఓవర్ అండి, పికాక్ వర్క్ అండి. కస్టమర్ చీర అయితే ఇలా వచ్చింది. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చిందండి. నేవీ బ్లూ అండి. అది బ్లాక్లా కనిపిస్తుంది కానీ నేవీ బ్లూ, గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వర్క్ చేయడం జరిగిందండి. పికాక్ వర్క్ అండి. ఆల్ ఓవర్ ఇది. అక్కడక్కడ బుటీస్ వస్తాయి. ఆల్ ఓవర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ చూపించాను కదా అది ఫుల్ ఆల్ ఓవరు. ఇది ఆల్ ఓవర్ బుటీ వర్క్ అండి. పికాక్స్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. అందులో స్టోన్ వర్క్ పెట్టుకుని మనం హైలైట్ చేసుకుంటే చాలా అయితే బాగుంటుందండి బ్లౌజు. చూడండి ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగుందో.
నేను మొబైల్లో చూపించింది ఓన్లీ మొబైల్తో తీసిందే అండి. పెద్ద పెద్ద కెమెరాలతో అయితే నేను ఏం తీయట్లేదు. వర్క్ ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను. ఫినిషింగ్ తెలుసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నానండి. ఎలా ఉందండి నా వర్క్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాండ్ వర్క్ అయితే ఇలా వచ్చింది. హాఫ్ హ్యాండ్ అడిగారు కస్టమర్. చూసారు కదండి, దగ్గర నుంచి జూమ్లో చూపిస్తున్నాను. వర్క్ ఫినిషింగ్ గురించి మీకు అంత నీట్గా చూపిస్తున్నాను నేను ఓపిక్గాని. లీఫ్తో పికాక్స్తో చాలా నీట్గా ఉంటుందండి వర్క్. ఓవరాల్గా లుక్ అయితే దూరం నుంచి వస్తుంది. మగ్గమా లేదా కంప్యూటర్ వర్క్ అని డౌట్ అయితే వస్తుందండి మీరు వేసుకుంటే. బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుందండి వర్క్. పికాక్ ముక్కు చూసారు కదా, కన్నుని ఫినిషింగ్ అండి. దాని డీటెయిలింగ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఎలా పడితే అలా అయితే వర్క్ వేసేవ్వమండి. వర్క్ ఎలా ఉందో మీరే తెలపగలరు కామెంట్లో. అలాగే బర్డ్స్ వేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలండి. ఒకదాన్ని ఒకటి చూసుకునేలా వేసుకోండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది మిర్రర్ వర్క్ స్టిచ్చింగ్ అయ్యాక ఇలాగ ఉందండి. చూడండి, హ్యాండ్ వర్క్ అయితే అలా వచ్చింది. నెక్ వర్క్ ఇలాగ ఉంది. స్టోన్ వర్క్ అయిపోయిందండి. స్టోన్ వర్క్ వేసాక మీకు ఎప్పుడు ఇలా వీడియో తీసి అయితే నేను చూపించలేదు. టోటల్ వర్క్ అయ్యాక కూడా ఎంత ఫినిషింగ్గా ఉంటుందో మన వర్క్ చూపించడం కోసం మీకు వీడియో అయితే తీసానండి. లాస్ట్లో అయితే పిక్స్ అన్నీ యాడ్ చేశాను. మీకు ఏ వర్క్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే వాట్సాప్లో నన్ను మెసేజ్ చేయండి. బోట్ నెక్ బ్లౌజ్ అండి. అదే పేస్టల్ షేడ్స్తో చేసాం కదండి వర్క్. ఇది ప్రిన్సెస్ కట్ పెట్టి కుట్టించాము. హ్యాండ్కి అయితే అలా చిన్న చిన్న పూసలు అయితే వేసామండి మగ్గం లుక్ తీసుకురావడానికి. స్టోన్ వర్క్ అయిపోయిందండి. దీనికి కొన్ని వీడియోలో బ్లర్గా పడతాయి కానండి ఇది డైరెక్ట్ కూడా చూస్తే చాలా బాగుందండి. కింద వైట్ పైన వైట్ అయిపోయిన మూలని కొంచెం మీకు ఇంకా మొబైల్లో క్లారిటీ తెలియట్లేదు, కానీ డైరెక్ట్గా చాలా సూపర్గా ఉందండి వర్క్. మగ్గం లుక్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయండి. బడ్జెట్లో అవుతున్నాయి, మీకు హెవీగా వస్తుంది లుక్ అయితేని. జిప్ అయితే పెట్టించామండి ఇలాగా బ్యాక్ నెక్ వచ్చి. హ్యాండ్ వర్క్ చూసారు కదండి, అలా పూసలు అయితే వేయించాను. స్టోన్ వర్క్ అయితే హైలైట్ అయిందండి. లైన్స్ వల్ల వర్క్ అయితే బాగా ఎలివేట్ అయిందండి. చూసారు కదండి, ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో చూడండి. స్టోన్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను, అంటే మొబైల్ అంత క్లారిటీ లేక చూపిస్తున్నానండి. పికాక్ వర్క్ పిక్ అండి ఇది. మీకు ఇందులో ఏ వర్క్ నచ్చిందో డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చానండి. వాట్సాప్లో నన్ను అయితే పిన్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాబాయ్ చెప్పి వీడియో మళ్ళీ పెట్టాను ఏంటి అనుకుంటున్నారా? థంబ్నెయిల్లో పెట్టిన వీడియో ఎప్పుడో షూట్ చేయలేదండి, అది దొరకలేదు. పిక్స్ అయితే యాడ్ చేశాను. స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ అయితే చేయండి. బాయ్.